క్లోరిన్ అణువు లోపల 2 క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉంటాయి. క్లోరిన్ అణువు లోపల 2 క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనము క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే, క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య తెలిసి ఉండాలి. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17. సో ఈ క్లోరిన్ లోపల 17 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయని అర్థం. క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2 2p6 కింద రాస్తున్నాను, 3s2 3p5. ఈ విధంగా 3p ఆర్బిటాల్ లోపల మనము క్రితం క్లాసెస్ లోపల నేర్చుకున్నాము. 3p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. ఇక్కడ ఉన్నటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒంటరిగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లోరిన్ లోపల 2 క్లోరిన్ పరమాణువులు ఉంటాయి. 2 క్లోరిన్ పరమాణువుల లోపల ఈ క్లోరిన్ లోపల ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక క్లోరిన్ పరమాణువులో ఉన్నటువంటి ఇదే రకమైనటువంటి ఎలక్ట్రాన్ని మళ్ళీ ఒక క్లోరిన్ ఆటం తీసుకొని మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినా ఇక్కడ ఒక ఎంటీ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది మిగిలిపోతుంది. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ని డొనేట్ చేసిన కారణంగా ఈ విధంగా క్లోరిన్ అనేటువంటిది ఈ క్లోరిన్ అనేటువంటిది ఒక ఎలక్ట్రాన్ని, ఈ క్లోరిన్ అనేటువంటిది మరొక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ 2 క్లోరిన్ పరమాణువులు సమానంగా పంచుకున్న కారణంగా ఏర్పడేటువంటి బంధాన్ని సంయోజనీయ బంధం అని అంటారు.